హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో నాకు లింక్ రావడం జరిగింది, రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది. దాని గురించి మనం ఈరోజు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10 మందికి షేర్ కావడం జరుగుతుంది, కాబట్టి లైక్ కూడా చేయండి. ఓకే, సరే మనం ఇంకా టాపిక్లోకి వెళ్తానండి. చాలా హ్యాపీనండి. నాకు ఆఫ్టర్నూన్ 12:30 అవుతుంది. నాకు లింక్ షేర్ చేయడం జరిగింది మా ఫ్రెండ్. ఓకే, చాలా హ్యాపీ అనిపించింది. ఆ లింక్ వచ్చిన తర్వాత నేను ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ మంచి నీట్గా ఫోటో కొట్టుకొని క్రాప్ చేసి పెట్టుకున్నాం. తర్వాత ఆ లింక్ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ రావడం జరిగింది. ఆ పేర్లు, జీమెయిల్ పాస్వర్డ్ ఇలా అడిగిన ఇవ్వడం జరిగింది. సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వెంటనే నాకు మెయిల్ రావడం జరిగింది. అక్కడ ఒక లింక్ ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ వెరిఫికేషన్ అని రావడం జరిగిందండి. అంటే మన కేవైసీ ప్రక్రియ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ వెరిఫికేషన్ నేను క్లిక్ చేసిన తర్వాత అది ఎంత చేసినా రావట్లేదు, ఫెయిల్డ్ అని వస్తుంది. ట్రై అగైన్ అని రావడం జరుగుతుంది. అలా కొన్ని హాఫ్ అన్ అవర్కి, 1 అవర్కి, 2 అవర్స్కి, నాకు ఆఫ్టర్నూన్ వస్తే నైట్ కూడా నేను నైట్ 1కి, 3కి, 5కి ఇప్పుడు వీడియో చేసేంత వరకు కూడా నేను ట్రై చేస్తూనే ఉన్నా. ఇప్పటి వరకు నాకు కేవైసీ అనేది కంప్లీట్ కాలేదు. ఫెయిల్డ్ అని రావడం జరుగుతుంది. నిన్న నాకొక్కరికే కాదు ఈ ప్రాబ్లం, చాలామందికి కేవైసీ కాడనే అన్ని ఫెయిల్ కావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది, ఫెయిల్డ్ కావడం జరుగుతుంది చాలామందికి. ఇంకా కొంతమందికి స్టార్ట్ వెరిఫికేషన్ ఓపెన్ అయినా మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసేటప్పుడు ప్రాబ్లం రావడం జరుగుతుంది. కొంతమందికి అది సబ్మిట్ చేసిన సెల్ఫీ కాడ ప్రాబ్లం రావడం జరుగుతుంది. మన వెబ్సైట్లో, మన సిస్టంలో చాలా గ్లిచ్డ్ రావడం జరుగుతుంది. అది కేవైసీ దగ్గరనే రావడం జరుగుతుంది. నాకు ఆల్రెడీ మన శ్రేయభిలాషులు అందరూ ఫోన్ చేశారు, లింక్ వచ్చిందట నీకు, నాకు షేర్ చేయి అంటే రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకున్నా. మన లింకులు షేర్ చేయాలి, మన లింకులు ఎనేబుల్ కావాలి అంటే మన కేవైసీ అయితేనే మన లింకులు ఎనేబుల్ అయితే ఆ లింకుల్ని మనం షేర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం ఉంది. మన వాట్సాప్ గ్రూప్లలో హల్చల్ అయితేనే ఉంది. మరి ఇది ఎప్పటివరకు క్లియర్ అవుతుంది అనేది చూడాలి. నాకు మెయిల్కు రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మెయిల్కు లింక్ రావడం జరిగింది, మెసేజ్ రావడం జరిగింది. దాని లింక్ క్లిక్ చేస్తే కేవైసీ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ లింక్ మాత్రం 24 అవర్స్ అని, ఓన్లీ 24 అవర్స్ అని ఉంది. అంటే నాకు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు అది 24 అవర్స్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఆ తర్వాత నేను కేవైసీ చేసుకోలేనా, లేకపోతే ఆ లోపే చేసుకోవాలన్నా ఏంటో నాకు కూడా తెలియట్లేదు. నీ 12 గంటల లోపు అవ్వాలని అవుతుందని నేను ఆశిస్తున్నా. చూడాలి. నేను కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వీలైతే ఈరోజు కానీ లేదా రేపు మార్నింగ్ కానీ ఈ రిజిస్ట్రేషన్ కేవైసీ అనేది నేను పిక్చర్తో సహా పిన్ టు పిన్ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పటికి ఎవరన్నా రిజిస్ట్రేషన్ చేసుకొని కేవైసీ చేసుకోలేకపోయినటువంటి ఎవరైనా ఫౌండర్స్ ఉంటే ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకు కూడా కాలేదు, మీకు కూడా అవుతుంది, నాకు అవుతుంది. కొంచెం మనకు ఆ గ్లిచ్ అనేది క్లియర్ అయ్యేదాకా ఈ ప్రాబ్లం రావడం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్రాబ్లం క్లియర్ కూడా అవుతుంది త్వరలో. ఆ గ్లిచ్ క్లియర్ అయిపోతే ఈ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతే ఎవరు కంగారు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇంకా ఎవరైనా లింక్స్ రానటువంటి వాళ్ళు ఉంటే ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క కేవైసీ కంప్లీట్ అయితే
మనకు రోజుకు కుప్పలు తెప్పలుగా లింక్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే కేవైసీ కంప్లీట్ అయిందంటే ఒక్కొక్కటి 10 ఇన్విటేషన్ లింక్స్ రావడం జరుగుతుంది. కాబట్టి చాలామందికి ఎవరు లేక క్లియర్ అయిపోతారు అందరూ ఒకేసారి. ఈ కేవైసీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందంటే లింక్స్ రాని వాళ్ళకు లింక్స్ ఇన్విటేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళకు హ్యాపీగా విక్టరీ విత్ యాష్లోకి వెళ్ళి వెయిట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, లింక్స్ రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. లింక్ వచ్చిన వాళ్ళకు కేవైసీ కావాలని టెన్షన్ చాలా ఉంది, అండ్ దాన్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు వరకు క్లియర్ అవుతుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. క్లియర్ అయితే సంతోషం. ఇది 24 అవర్స్ సార్, అది లిమిట్ టైం అంటే మరి ఏంటో అది దాన్ని చూడాలి. ఒకవేళ ఆ లిమిట్ టైంలోపు మనకు కేవైసీ కంప్లీట్ కాకపోతే మరి నెక్స్ట్ ఏంటో చూడాలి. అవుతుండొచ్చా కావాలా, మళ్ళీ ఏంటి దాని ప్రక్రియ అనేది చూడాలి. ఇదే అండి, నాకు లింక్ వచ్చిన సంతోషం ఉంది, కానీ కేవైసీ కాలేదన్న బాధ కూడా ఉంది. కానీ దీనికోసం అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అది కూడా క్లియర్ అయిపోతుంది. అందరికి లింక్స్ కూడా షేర్ అవుతాయి. నా కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత నేను రేపు మార్నింగ్ రిజిస్ట్రేషన్ అండ్ కేవైసీ క్లియర్గా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. పిన్ టు పిన్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిందంతా మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.